వృద్ధాప్యంలో తనకు ఆసరగా ఉంటాడనుకున్న కొడుకు తిండి పెట్టకపోక తన ఇంట్లో తనను ఉండనివ్వడం లేడని ఆరోపిస్తూ ఓ తల్లి తన ఇంటి ఎదుట కూతురితో కలిసి నిరసన చేపట్టింది. వివరాలకు వెళ్తే బెల్లంపల్లి పట్టణం హర్మాన్ బస్తీకి చెందిన పొట్టబాల మల్లమ్మకు 4 కుమారులు, 1 కూతురు. కాగా తన భర్త సింగరేణి ఉద్యోగం చేయగా ఆ ఉద్యోగంను తన కుమారులలో ఒకరైన పొట్ట రమేష్ కు ఇచ్చారు. కాగా అనంతరం కాలంలో 3 కుమారులు మరణించగా తన భర్త ఉద్యోగం చేస్తూ తన బాగోగులు చూడాల్సిన తన కొడుకు రమేష్ కోడలు తనకు తిండి పెట్టకుండా పట్టించుకోవడం మానేశారని ఇంటి నుంచి వెళ్లగొట్టారని వృద్ధురాలు వాపోయింది. దీంతో ఇన్ని రోజులు తన కూతురి వద్ద ఉన్నానని ఈ విషయమై బస్తీ పెద్ద మనుషులను సంప్రదించగా ఆదివారం మాట్లాడుకుందామని పిలిపించి రాకుండా ముఖం చాటేశాడని తెలిపింది. తమ ఆస్తి మొత్తం అతని గుప్పెట్లో పెట్టుకున్నాడని, తన మరో కుమారుడు తిరుపతి అతని భార్య చనిపోగా వారి పిల్లలు అనాథలయ్యారని, తమకు వచ్చే వాటను ఆ పిల్లలు అడగగా వారిని బెదిరింపులకు గురి చేసినట్లు తెలిపారు. బస్తీ పెద్ద మనుషులు ఉన్నత అధికారులు తమకు న్యాయం చేయాలని, అప్పటి వరకు ఇంటి ముందు నిరసన చేపడతారని వృద్ధురాలు తెలిపింది. పిల్లలు అనాథలు ఇద్దరు. ఓ పొల్ల అనాథ అయింది, ఇగో ఈ తల్లి అనాథ అయింది, ఇగో ఇట్లకెళ్ళి వెళ్ళగొట్టిండు. వీళ్ళంతా బజారు మీద పడ్డాడు. ఉన్న భూమి అంతా ఒక్కడే తీసుకున్నాడు. ఒక్కడే తీసుకున్నట్లా ఏమైనా న్యాయం ఉంటుందా? ఏం న్యాయం లేదు. రమ్మంటాడు, పనికి పోతాడు. మరి ఇలా ఈ దుకాణం అంతా ఎక్కడికి వస్తుంది అయ్యా? ఏడికి రాదు. వాళ్ళకు న్యాయం చెయ్యాలి. అందరం ఉన్నాం ఇక్కడ. అడవిలో పచ్చులు ఉన్నట్టున్నారు ఉన్నోళ్ళంతా. ఇప్పుడు ఆడిపోరుండబట్టి తల్లిని తీసుకుపోయింది. ఇవరకు అది అక్కకైతే అక్కగా చచ్చిపోకముందే ఇవ చచ్చిపో బెల్లపేట కాదు. ఎప్పుడో చచ్చిపోవు, ఎవరు కూడా పోదురు. ఇప్పుడు అందరు నన్ను ముంగడ పెట్టిరు, మాట్లాడమంటారు. నన్నేమో నానాలే. మా నాన్న చనిపోయాడు, నేను అలా బిడ్డాను. అయితే మాకు 4 అన్నలు, నేను ఒక్కదాన్ని. మాకు 4 ఎకరాల భూమి ఉన్నది. ఆ భూమి అందరికి రాసి ఇచ్చింది అంటాడు కానీ ఏమి ఇస్తలేడు. ఇంట్లోకి వెళ్ళి కూడా మా అమ్మ ఉంటే నేను కిరాయించుకుంటా అని చెప్పి ఇంట్లోకి వెళ్ళి బంగ్లా మీద ఎండల రేకుల కింద ఎత్తే నేను వచ్చి 5 సంవత్సరాలు తీసుకుపోయి ఒక్కరోజు కూడా మా భూపాలు వెళ్ళి అక్కడ ఉంటాం మేము. ఒక్కరోజు కూడా రాలే. నెలకు 1500 ఎత్తాను అని చెప్తాడు. ఆ 1500 ఏం సరిపోతాయి అని అన్నందుకు ఆయనతో కూడా ఇప్పుడు 5-6 నెలల నుంచి ఎత్తలేడు. న్యాయం జరగాలి. ఇక మా అన్న వాళ్ళని 2 చనిపోయారు. మా అన్నలు 4 అయితే 3 చనిపోయారు అనారోగ్యంతో. ఆ పిల్లలకు కూడా న్యాయం జరగాలి. వాళ్ళకి ఇల్లు ఏం లేదు, తిండికి మా భూమి మాకు అమ్మి ఇవ్వాలి. మాకు ఆయుధాలు వద్దు, ఏం వద్దు. మాకు మొత్తం భూమి అమ్మాలి. ఆయన కూడా అవసరం లేదు. మరి మా పిల్లలకు పెళ్లిళ్ళు కాదా? న్యాయం చేయరు అంతే. మాకు ఏం లేదు. మా అమ్మకు న్యాయం జరగాలి, మా పిల్లలకు న్యాయం. మా నాన్న సింగరేణి జాబ్ ఆయనకే ఉన్నది. మా నాన్న సంపాదించిన భూమి తెలియక ఆయన చిన్నప్పుడు ఆయన పేరు చేసిండు. అదే ఆయనకు ఉన్నది. ఇల్లు కూడా గుంజుకొని కిరాయిలకు ఇచ్చుకున్నాడు కన్న తల్లి నిల్లగొట్టి. ఇక మీరే మాకు కష్టం. మీరేం న్యాయం చేస్తారో చెయ్యరు అంతే.